హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వ్యోమ్ యాప్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా లాగిన్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యోమ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, యాప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కొంచెం వెయిట్ చేసినట్లయితే మనకు యాప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అలో చేయండి. పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్ సంబంధించి అక్కడ టిక్ మార్క్ చేసి యాక్టివేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాక్టివేట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని పర్మిషన్ అడుగుతుంది. మళ్ళీ పర్మిషన్ అంటే అలౌ చేయండి. తర్వాత మీ బ్యాంక్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ సిమ్ ఏది అని అడుగుతుంది. ఈ సిమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ అయితే మీ బ్యాంక్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా మీకు ఎస్ఎంఎస్ వెళ్ళినట్టు అయితే మీ మెసేజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత మీ మొబైల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే కావాలి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా, లేకపోతే డెబిట్ కార్డు ద్వారా చేసుకుంటున్నారా అడుగుతుంది. ఒకవేళ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీకు దగ్గర ఏటీఎం కార్డు ఉన్నట్టయితే డెబిట్ కార్డు అని సెలెక్ట్ చేసుకొని కార్డు నెంబర్లు, ఎక్స్పైరీ డేటు, ఇయరు, అలాగే ఏటీఎం కార్డు పిన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏటీఎం కార్డు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఐడెంటిఫై అనేది బిగ్గెస్ట్ వాల్యూ అంటే పెద్ద వాల్యూ ఏది ఉంది, 954లో పెద్ద వాల్యూ ఏది 9. ఇప్పుడు నేను 9 అని టైప్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కార్డ్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కార్డు వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు ఒక లాగిన్ పిన్ అనేది సెట్ చేసుకోమని ఉంటుంది. మనం యాప్ లాగిన్ అయినప్పుడల్లా మనకు ఒక లాగిన్ పిన్ అయితే అడుగుతుంది. లాగిన్ పిన్ అనేది 4 డిజిట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ పిన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యాప్ మనం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ పిన్ అనేది ఎంటర్ చేయాలి. నేను 4 డిజిట్స్ అయితే ఫస్ట్ ఎంటర్ చేసినాను. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ 4 డిజిట్స్ ఇన్సేపు మీరు ఏవైతే ఎంటర్ చేసినారో మళ్ళీ అదే పిన్ అనేది మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు కొంచెం ప్లీజ్ వెయిట్ అనేసి లోడింగ్ అవుతుంది. ఇలా లోడింగ్ అయిన తర్వాత మీకు కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అని రావడం జరిగి ఉంటుంది. ఇక్కడ మనకి కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ అయితే వచ్చి ఉంటుంది. 4 డిజిట్స్ ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. ఆ ఎస్ఎంఎస్లో ఒక చిన్న 4 డిజిట్స్ కోడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎంఎస్ వచ్చింది, ఇది యాప్ రిజిస్టర్ అయినట్టు వచ్చింది. మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది, ఇది కూడా కాదు. ఇప్పుడు మెసేజ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మనకు ఇక్కడ 1037 అనేసి ఒక పిన్ నెంబర్ అయితే వచ్చింది కదా, ఈ పిన్ నెంబర్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది కదా ఎస్ఎంఎస్ అని చెప్పేసి 4 డిజిట్స్ 1037 అని అయితే నేను ఆ ఎస్ఎంఎస్ అనేది ఎంటర్ చేసినాను. తర్వాత మళ్ళీ ఇంకో పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ పిన్ నెంబర్ అంటే మీరు ఈ మొబైల్ యాప్ ద్వారా ఎవరికైనా రీఛార్జ్ చేసినా, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా కూడా మీకు ట్రాన్సాక్షన్ పిన్ అయితే ఒకటి సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇంతసేపు పిన్ ఎంటర్ చేసినా అది లాగిన్ పిన్, ఇది ట్రాన్సాక్షన్ పిన్. అది వేరేగా ఉండాలి, ఇది వేరేగా ఉండాలి. ఇప్పుడు నేను 6969 పెట్టుకున్నా. ఈ పిన్ అనేది 8985 అనేసి పిన్ నెంబర్ సెట్ చేసుకున్నాను. 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పిన్ను 2 వేరేగా ఉండాలి. తర్వాత మీకు సక్సెస్ వచ్చిన తర్వాత కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాగిన్ పిన్ అంటే మీరు ఫస్ట్లో ఏదైతే ఎంటర్ చేసినారో లాగిన్ పిన్ అది ఎంటర్ చేయండి. నేను 6969 పెట్టాను కాబట్టి 6969 అని ఎంటర్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అలో చేయమని అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అనేటివి మీరు అలో చేయండి. అలో చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ కోసం ఇక్కడ కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్లు అడుగుతుంది. అంటే మీరు ఇన్ కేస్ ఒకవేళ ఈ లాగిన్ పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినట్టయితే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ క్వశ్చన్లకి ఏదో ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీకు ఏ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది మీరే టైప్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫాదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫాదర్ నేమ్ అనేది నేను టైప్ చేశాను. తర్వాత ఇక్కడ స్కూల్ ఎక్కడ అనే ప్లేస్ ఎక్కడ అని అడిగారు. నేను స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి స్కూల్ ప్లేస్. అట్లా మీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకుని దానికి ఆన్సర్ ఏదైతే కరెక్ట్గా అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మీకు దీనికి సంబంధించి సెటప్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ థీమ్ ఏది అని అడుగుతుంది కదా! మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీకు లోన్ అకౌంట్లు ఉంటే లోన్ అకౌంట్లు చెక్ చేసుకోవచ్చు. బిల్ పేమెంట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది కదా! ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సేవింగ్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీకు లోన్ అకౌంట్ ఎంత లోన్ అకౌంట్‌లో టోటల్ లోన్ అకౌంట్‌లో అమౌంట్ ఎంత ఉందని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లోన్ అకౌంట్ల మీద క్లిక్ చేస్తే ఎన్ని లోన్లు అయితే అన్ని లోన్లు అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అన్ని లోన్లకు సంబంధించి అమౌంట్ ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ లోన్ మీద క్లిక్ చేస్తే మీరు లోన్ ఎప్పుడు తీసుకున్నారు, ఆ లోన్ అమౌంట్ ఎంత, ఏం లోన్ తీసుకున్నారు, గోల్డ్ లోనా, అగ్రికల్చర్ లోనా, ఇట్లా లోన్ డీటెయిల్స్ అయితే మీకు అన్ని ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒకసారి సేవింగ్ అకౌంట్ అనేది క్లిక్ చేసి ఎలా బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది ఏంటి అని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేవింగ్ అకౌంట్ అయితే కనిపిస్తుంది కదా! సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు లేటెస్ట్‌గా మీరు ఎన్ని ట్రాన్సాక్షన్‌లు చేశారని తెలుసుకోవాలని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఎవరికైనా మనీ పంపించాలంటే మనీ పంపించొచ్చు. యూపీఐకి మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బిల్ పేమెంట్ అంటే డిష్ రీచార్జెస్‌లో మొబైల్ రీచార్జ్‌లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మీకు లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన సేవింగ్ అకౌంట్ లాస్ట్‌లో 4 డిజిట్స్ అయితే రావడం జరుగుతుంది. సేవింగ్ అకౌంట్ అనేది దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సేవింగ్ అకౌంట్‌లో లాస్ట్‌లో 5 ట్రాన్సాక్షన్స్ ఏమైనాయి అంటే మన అమౌంట్ వేయడం గానీ, తీయడం గానీ ఎన్ని అమౌంట్లు అయితే జరిగింటాయో లాస్ట్ 5 ట్రాన్సాక్షన్‌లో రీసెంట్‌గా ఏవైతే ట్రాన్సాక్షన్ చేసినారో ఆ ట్రాన్సాక్షన్ అన్నీ కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.